చూస్తున్నాము ఈడీ దర్యాప్తును ప్రెజెంట్ స్పీడప్ చేసింది. ఇప్పటికే బ్యాంకు నోటీసులు కూడా జారీ చేసింది ఈడీ. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు విచారణకు హాజరు కాలేదు. ఈ రోజు అరవింద్ కుమార్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు కొంత సమయం కావాలంటూ ఆయన అధికారులను కోరారు. దీంతో అరవింద్ కోరినట్టుగా 2 లేదా 3 వారాల సమయం కాకుండా ఈ నెల 9న విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, నిన్న బిఎల్ఎన్ రెడ్డి, ఇవాళ హాజరు కావాల్సిన ఇద్దరు కూడా ఇప్పటివరకు అంటే విచారణకు ఇంకా మాకు సమయం కావాలంటూ కూడా వాళ్ళు కోరారు. దీన్ని ఎలా చూడాలి? ఇలా గనక జరిగితే విచారణ అంటే స్లో అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖచ్చితంగా స్లో ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు కోరారు 2 వారాల సమయం లేదంటే 3 నుంచి 4 వారాల సమయం కావాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ఇదేమి కుదరదు. ఖచ్చితంగా 8, 9 తేదీలో బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ కూడా హాజరు కావాల్సిందే అని చెప్పేసి మరోసారి నిన్న సాయంత్రం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా 8, 9 తేదీలో ఇద్దరు కూడా హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఆ నోటీసుల్లో స్పష్టం చేయడం జరిగింది. నిన్న బిఎల్ఎన్ రెడ్డి విచారణకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం ఆయనని నిన్న విచారించేదండి. కానీ అతను మధ్యాహ్నం తర్వాత తను అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, నాకు 3 వారాల సమయం కావాలని చెప్పేసి కూడా ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈడీ అధికారులు అంత సమయం ఇచ్చేది కుదరదు, ఖచ్చితంగా ఈ నెల 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి విచారణకు రావాల్సిందే అని చెప్పేసి కూడా సాయంత్రం ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అరవింద్ కుమార్ ఈరోజు విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆయన కూడా తనకు 3 వారాల సమయం కావాలని చెప్పేసి కూడా కోరడంతోనే ఖచ్చితంగా ఆయనకు కూడా 3 వారాల సమయం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని చెప్పేసి ఈడీ అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఈ నెల 9వ తేదీన అరవింద్ కుమార్ని విచారణకు రావాలని చెప్పేసి కూడా 2వ నోటీసు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో స్పష్టంగా 9వ తేదీన ఉదయం 10 గంటలకి ఈడీ ఆఫీస్ ఎదుట హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక కేటీఆర్కు ఈ నెల 7న విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు గత వారం క్రితమే అందజేసింది. కాబట్టి ఆయన షెడ్యూల్ ప్రకారమే విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ అధికారులు దర్యాప్తులో ముమ్మరంగా అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఇక అరవింద్ కుమార్ దానకిషోర్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ఏసీబీ రికార్డ్ చేసింది. కాబట్టి కంప్లైంట్ కాకుండా స్టేట్మెంట్లో అనేక విషయాలు దానకిషోర్ వెల్లడించాడు. ఆ స్టేట్మెంట్కి సంబంధించిన కాపీస్ను కూడా ఏసీబీని ఈడీ కోరింది. ఆ దానకిషోర్కి సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ కాపీస్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ని విచారించనున్నారు. అసలు ఈ అగ్రిమెంట్కి సంబంధించి ఏ డేట్లో జరిగాయి, ఈ హెచ్ఎండిఏ బ్యాంక్ నుంచి నిధులు ఎన్ని విడతలుగా వెళ్ళాయి, ఆ అగ్రిమెంట్లో ఎన్ని సెషన్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో దానకిషోర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే ఆ స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. చాలా అనేక విషయాలు దానకిషోర్ స్టేట్మెంట్లో ఉన్నాయి. హెచ్ఎండిలో జరిగిన ఈ కార్ రేస్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆయన స్టేట్మెంట్ రూపంలో ఏసీబీకి అందించాడు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఆ స్టేట్మెంట్ని ఈడీకి అందిస్తే దానికి సంబంధించి విచారణ ముందుకు వెళ్ళే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. ఇక కేటీఆర్ను ప్రశ్నించేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 7వ తేదీన ఆయన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. అసలు విదేశీ కంపెనీకి ప్రభుత్వ అనుమతి, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే దానిపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఫెమా ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఈ ఫార్ములాకు వెళ్ళిన నగదు ఇతర అకౌంట్లకు వెళ్ళిందా, లేదంటే దాంట్లో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలోనే ఇప్పుడు ఈడీ విచారించబోతుంది. ఒకవైపు ఏసీబీ కూడా ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే అన్ని ఆధారాలు ఏసీబీ సేకరించడం జరిగింది. ఇక హైకోర్టులో కేసు పెండింగ్ ఉండడం, అప్పటి వరకు అంటే తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి కేటీఆర్కి సంబంధించి క్వాష్ పిటిషను, ఆ పిటిషన్పై తీర్పు వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ వీళ్ళ స్టేట్మెంటే చాలా
కీలకంగా ఉండబోతుంది. ఈడీ విచారణ కావచ్చు, ఏసీబీ విచారణ కావచ్చు. అప్పుడు జరిగిన అగ్రిమెంట్లు ఏ విధంగా జరిగాయి, ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి, ఎక్కడెక్కడ సంతకాలు చేశారు, అసలు ఈ ఫార్ములాకి చెప్తున్నది ఇప్పుడు 55 కోట్లు మాత్రమే. కానీ 3 సీజన్లకు కలిపి 600 కోట్లు ముందుకు వెళ్తే చెల్లించాల్సి వచ్చేది. కానీ స్పాన్సర్షిప్ హెచ్ఎండిఏ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు? 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీ, విదేశీ కంపెనీకి అయినటువంటి ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి ఎందుకు చెల్లించాలనుకున్నారు? ప్రమోటర్ ఎందుకు డ్రాప్ అయ్యాడు, నష్టాలు వచ్చి డ్రాప్ అయ్యాడా, ఎందుకు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు? వీటన్నిటికి సంబంధించి కూడా ఈడీతో పాటు ఇటు ఏసీబీ కూడా విచారించబోతుంది. ఇక 7న కేటీఆర్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. ఇక అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా 8, 9 తేదీల్లో హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఈడీ స్పష్టం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇక 8, 9 తేదీలో వాళ్ళిద్దరు కూడా ఈడీ విచారణకు రాబోతున్నారు. అయితే సురేష్, మనం అనుకున్నట్టు అంటే మొన్నటి వరకు ఇటు కేటీఆర్ విచారణకు వీళ్ళిద్దరి విచారణ కూడా లింకప్ అయి ఉంది. వీళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి ఇటు కేటీఆర్ని విచారించే అవకాశం మనకు కనిపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా రాకుండా అంటే గడువు కోరారు కాబట్టి కేటీఆర్ కూడా ఇదే మార్గంలో నడుస్తారనుకోవచ్చా? ఆయన కూడా గడువు కోరే అవకాశం ఉందనుకోవచ్చా మనం? కేటీఆర్ మొదటి నుంచి కేసుని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు లేదు, లొట్టపీస్ కేసు అని ఇలా అనేక వ్యాఖ్యలు ఆయన మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్స్లో. కానీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశాడు, కేసును కొట్టేయాలని చెప్పేసి. ఏసీబీ కేసు నమోదు చేసిన తెల్లారే అక్కడికి వెళ్ళి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశాడు. మళ్ళీ ఇక్కడ ఈడీ విచారణకు తప్పించుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా దీనిపై కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఆయన ఈడీ విచారణకు రావాల్సిందే, అసలు ఏం జరిగిందని వివరణ ఇవ్వాల్సిందే ఉంటుంది. కాబట్టి సమయం కోరుతాడా లేదంటే షెడ్యూల్ ప్రకారమే 7వ తేదీన విచారణకు హాజరవుతాడా అనేది 7వ తారీఖే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సి ఉంటుంది, తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నాడు, గతంలో ప్రభుత్వంలో మంత్రిగా కీలక రోల్ పోషించాడు. ఆయనే స్వయంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నేనే ఈ ఫార్ములా కార్ రేట్ తీసుకొచ్చాను, హైదరాబాదు ఇమేజ్ని పెంచడానికి డబ్బులు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాను, అందులో భాగంగానే ఇదంతా చేశామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ మధ్యలో ఇప్పుడు అధికారులపై నెట్టివేయడం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఫార్ములాకి సంబంధించి కంపెనీని తీసుకొచ్చింది నేనే, కానీ అధికారులు రూల్స్ పాటించాల్సి ఉంది, అధికారులు రూల్స్ పాటించకుంటే నేనేం చేస్తానని చెప్పేసి ఆయన తప్పించుకునే ధోరణే కనబడుతుంది తప్ప అక్కడ అవినీతి జరగలేదు అంటుండు. కానీ విచారణ ఎదుర్కొంటే అవినీతి జరిగిందా లేదా అనేది అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆయన విచారణే ఎదుర్కోకుండా ఏసీబీ నమోదు చేసినటువంటి ఫార్ములా కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట్లో ఆయన నేను ప్రభుత్వం అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళి మెడిటేషన్ చేస్తాను, ధ్యానం చేస్తాను, స్లిమ్గా తయారయ్యి వస్తానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లలో మాట్లాడాడు. కానీ ఇప్పుడు జైలుకు పోవాలంటే భయపడుతున్నట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. అరెస్టులు కూడా తప్పవని ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో ఖచ్చితంగా ఆయన ఈ కేసులో ఎదుర్కోవాల్సిందే. అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఖచ్చితంగా ప్రజల ధనము దుర్వినియోగం చేశారు, దాదాపు 55 కోట్లు ఈ ఫార్ములా కంపెనీకి, విదేశీ కంపెనీకి మళ్లించారు. కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ కంపెనీకి ఎందుకు మళ్లించారు? ఇక్కడ అగ్రిమెంట్ కాకముందే నిధులు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులన్నిటిని కూడా 55 కోట్ల రూపాయలు వాటి కంపెనీకి బదలాయించడం వెనుక మతలబేందనే దానిపై కూడా పూర్తి విచారణ జరిపించాలని చెప్తున్నారు. ఇక్కడ ఆర్బీఐ రూల్స్, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్కి అదనంగా 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించాల్సి వచ్చింది. వీళ్ళు చేసిన రూల్స్ పాటించకపోవడం, వీళ్ళు చేసిన బదలాయింపులకు సంబంధించి హెచ్ఎండిఏకి అదనంగా 8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ఇలా డబ్బులు అదనంగా హెచ్ఎండిఏ నుంచి కట్టించాల్సిన పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏసీబీతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బులు బదలాయించారు కాబట్టి దీనిపైనే ఈడీ ఫోకస్ పెట్టింది, దీనిపైనే విచారణ చేయబోతుంది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సురేష్.